వెల్కమ్ టు ఎస్డివి న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఎన్టీఆర్ జిల్లా ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల. జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ జి లక్ష్మీశ. సోషల్ మీడియా వారియర్స్తో చర్చల కీలక సమావేశం. యాక్టివ్ మోడ్లోకి వైఎస్ఆర్సీపీ. కనకదుర్గమ్మను దర్శించుకున్న జూలియన్ హిల్ బృందం. భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంలో భాగంగా ఎన్టీఆర్ జిల్లా ముసాయిదా ఓటర్ల జాబితాను జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ జి లక్ష్మీశ విజయవాడ కలెక్టరేట్లోని ఏవీఎస్ రెడ్డి సమావేశ మందిరంలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో అధికారికంగా విడుదల చేశారు. జిల్లాలో 15.89 లక్షల మంది ఓటర్లు నమోదు. ముసాయిదా ఓటర్ల జాబితా 2026 ప్రకారం జిల్లా జనాభా 24,45,334 కాగా మొత్తం 15,89,731 మంది ఓటర్లు నమోదయ్యారు. వారిలో 7,71,648 మంది పురుషులు, 8,17,936 మంది మహిళలు, 147 మంది థర్డ్ జెండర్ ఓటర్లు ఉన్నారు. జిల్లాలో మహిళా ఓటర్ల సంఖ్య పురుషుల కంటే అధికంగా నమోదవటం విశేషం. స్త్రీ పురుష నిష్పత్తి 1060 కాగా ప్రతి 1000 మంది జనాభాకు 650 మంది ఓటర్లు ఉన్నారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ ఎం లక్ష్మీ నరసింహం, బీజేపీ ప్రతినిధులు కె గణేష్, పి సురేష్ బాబు, బీఎస్పీ ఏ పవన్ కుమార్, టీడీపీ ప్రతినిధి వై రామయ్య, వైఎస్ఆర్సీపీ ప్రతినిధి వై ఆంజనేయ రెడ్డి, జేఎస్పీ ప్రతినిధి జె శ్రీనివాస్ రెడ్డి, ఎన్నికల సెక్షన్ డిప్యూటీ తహసీల్దార్లు అనుష కుమార్ రెడ్డి పాల్గొన్నారు. పోలవరం ప్రాజెక్టును నాటి వైకాపా ప్రభుత్వం తీవ్రంగా ధ్వంసం చేసిందని, డయాఫ్రామ్ వాల్ను విధ్వంసం చేసి రాష్ట్ర భవిష్యత్తును ప్రశ్నార్థకం చేసిందని నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కాకినాడ జిల్లా అన్నవరంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్రతి ఏటా పోలవరం నుంచి సుమారు 3,000 టీఎంసీల గోదావరి నీరు వృధాగా సముద్రంలో కలిసిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ధవళేశ్వరంకు ఎగువన నీటి నిల్వ కోసం ఒక్క ప్రాజెక్టు కూడా లేకపోవటం చూసి సర్ ఆర్థర్ కాటన్ మనవరాలు కూడా తీవ్రంగా బాధపడ్డారని ఆయన గుర్తు చేశారు. పాత్రికేయ మిత్రులందరికీ కూడా ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటూ, మన పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్ మీ అందరికీ తెలుసు. ప్రతి సంవత్సరం కూడా వృధాగా 3,000 టీఎంసీల నీరు సముద్రంలోకి పోతున్నటువంటి దశలో ఆ యొక్క గోదావరిలో మన కాటన్ మహాశయుడు ఆ నిర్మాణం చేసినటువంటి ఆ ధవళేశ్వరం బ్యారేజే ఈరోజు వరకు కూడా మనకి దిక్కుగా ఉన్నటువంటి పరిస్థితి. ఆ కాటన్ మహాశయుడు యొక్క మనమరాలు ఆ ధవళేశ్వరం బ్యారేజ్ దగ్గరికి వచ్చి, మా తాత ఈ బ్యారేజీ కట్టిన తర్వాత ఇన్నేళ్ళైనా సరే దీనిపైన ఒక్క ప్రాజెక్టు కట్టలేకపోయారా అని మాట్లాడితే మనందరికీ కూడా చాలా బాధ, ఆవేదన కలిగినటువంటి పరిస్థితి. అటువంటి స్థితిలో మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు 2014, 2019 5 సంవత్సరాలు ప్రతి సోమవారం పోలవరం అనేటువంటి ఒక పేజీగా మార్చుకుని 72% ఆ రోజు పోలవరాన్ని పూర్తి చేస్తే, ప్రభుత్వం మారకుండా కంటిన్యూ అయ్యి ఉంటే 2020, 2021 కల్లా పోలవరం పూర్తయి ఆ పోలవరంలో ఉన్నటువంటి గోదావరి వరద జలాలు ఇటు ఉత్తరాంధ్రకు అటు రాయలసీమకు ప్రవహించి ఉండేవి. దురదృష్టం, ఒక్క ఛాన్స్ అంటూ ప్రభుత్వం మారింది, పోలవరం విధ్వంసమైంది, డయాఫ్రమ్ వాళ్ళు ధ్వంసమైనటువంటి పరిస్థితి. అటు ధ్వంసం మధ్య ఆ రోజు మీరందరూ కూడా చూశారు. ఆ రోజు ముఖ్యమంత్రి కానీ ఆ రోజు ఉన్నటువంటి ఇరిగేషన్ శాఖ మంత్రులు చెప్పారు, పోలవరం ఎప్పటికి పూర్తవుతుందో చెప్పలేము,
పోలవరాన్ని భవిష్యత్తులో చూస్తామనేటువంటి నమ్మకం లేదని ఆ రోజు ముఖ్యమంత్రులు, ఇరిగేషన్ మంత్రులు సాక్షాత్తు అసెంబ్లీలో చెప్పి పోలవరాన్ని ప్రశ్నార్థకం చేసినటువంటి పని ముందుకు తీసుకెళ్ళాలి. దానికి మళ్ళీ ఎల్ఏ ప్రాబ్లం, ల్యాండ్ ఎక్వేషన్ ప్రాబ్లం ఉంది. వీటన్నిటిని కూడా అటు కలెక్టర్స్ దగ్గర నుంచి వీళ్ళందరం కూడా కోఆర్డినేట్ చేసుకుని ఇటువంటి సమస్యలను అన్నింటినీ కూడా అధిగమించి ఈవేళ లెఫ్ట్ మెయిన్ కెనాల్కి సంబంధించినటువంటి ఫస్ట్ ఫేజ్ పనులు ఈ ఆగస్టులోనే పూర్తి చేసి, అంటే ముఖ్యమంత్రి గారు కూడా చాలా క్లియర్గా ఈ ఆగస్టు నెలలోనే ఆ యొక్క లెఫ్ట్ మెయిన్ కెనాల్ని నీటిని ఉత్తరాంధ్రకు విడుదల చేయాలి అనేటువంటి ఆలోచనలకు అనుగుణంగానే ఈ పనులు ముందుగా జరిగేటువంటి విధంగా ఇక్కడ మాకు కూడా ఈరోజు 1-2 పనులు ఎక్కడైతే జాప్యంగా జరుగుతూ ఉన్నాయో వాటి మీద కూడా ఈరోజు అధికారులని కూడా తీవ్రంగా హెచ్చరించాం. అదేవిధంగా ఏజెన్సీలు కూడా తీవ్రంగా హెచ్చరించాం. ఖచ్చితంగా ఒక షెడ్యూల్ ఇచ్చిన తర్వాత ఆ పనులు కనుక అలసత్వం ఉంటే, నిర్లక్ష్యం ఉంటే ఒప్పుకుంటాం, కఠినమైనగా క్లిష్టమైనవి అయినా కూడా ఒక షెడ్యూల్ ఇచ్చిన తర్వాత దాన్ని తీసుకుని వెళ్ళాలి. ఖచ్చితంగా చర్యలు తీవ్రంగా ఉంటే వాళ్ళని కూడా హెచ్చరించినటువంటి పరిస్థితి కూడా రివ్యూలో తీసుకున్నామని చెప్పి మరి మీ ద్వారా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి ఈ రకంగా మరి ఇంత క్లిష్టమైనటువంటి పనులన్నింటినీ కూడా 1 by 1 ఒక్కొక్కటి కూడా క్లియర్ చేసుకుని ఏదైతే ఈ యొక్క ఉత్తరాంధ్రకు నీళ్లు తీసుకెళ్లాలనేటువంటి ఆలోచనతో మరి ఈవేళ ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉన్నటువంటి స్థితి మీకు కళ్ళకు కట్టినట్టు కనిపిస్తూ ఉంది. ఇప్పుడు కూడా మీరు చూస్తూ ఉన్నారు, దగ్గర 3-3:30 టైం అవుతుందేమో. రాత్రి చూస్తే మేము 11-12 దాకా మేము అక్కడ పిఠాపురం కానీ రివ్యూ, ఉదయం 6 గంటల నుంచి మళ్ళీ మా పని ప్రారంభం. అటు ముఖ్యమంత్రి గారు మీరు చూస్తున్నారు, వారానికి 3-4 ప్రజావేదికలు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు అనారోగ్యం ఏదైతే ఆయన శస్త్రచికిత్సను కూడా లెక్క చేయకుండా ఆయన ఎప్పటికప్పుడు రివ్యూలు చేసుకుంటూ ఏదైతే ఆ పరిపాలనా దిశగా ఆయన పడేటువంటి కష్టం, లోకేష్ గారి కష్టం, అంటే ఇట్లా ముఖ్యమంత్రి దగ్గర నుంచి, ఉప ముఖ్యమంత్రి దగ్గర నుంచి, మంత్రుల దగ్గర నుంచి, మా శాసనసభ్యుల దగ్గర నుంచి తిండి తిప్పలు లేకుండా నిద్రలకు దూరంగా ఉండి, ఇల్లు వాకలికి దూరంగా ఉండి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సస్యశ్యామలు చేయాలని అంటే అందులో ప్రధానంగా నీరే శరణ్యం అని చెప్పి ఈ రకంగా ఒక టార్గెట్ పెట్టుకుని మొన్న ఒక హంద్రీనివా మీరందరూ కూడా చూశారు. 5 సంవత్సరాల్లో నేను రాయలసీమ బిడ్డ అని చెప్పుకునేటువంటి జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల్లో చేయలేనిటువంటి పనిని 1 సంవత్సరంలోనే హంద్రీనివా ఫస్ట్ ఫేజ్ను పూర్తి చేసి 728 కిలోమీటర్కి నీరు తీసుకెళ్ళాం. అదేవిధంగా ఇప్పుడే ఈ ఆగస్టు నెలలో, అంటే ఒక తేదీ అటు ఇటు కానీ ఆగస్టు నెలలోనే మళ్ళీ ముఖ్యమంత్రి గారి ద్వారా ఈ పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్ ఫస్ట్ ఫేజ్ పనుల్ని కంప్లీట్ చేసుకుని ఉత్తరాంధ్రకు నీరు అందించబోతూ ఉన్నాం. అదేవిధంగా వెలిగొండ 30 సంవత్సరాల కళ, ప్రకాశం జిల్లా వెనకబడినటువంటి జిల్లా, ఫ్లోరైడ్ బాధితులు ఉన్నటువంటి జిల్లా, అటువంటి జిల్లాకు సైతం వెలిగొండ ప్రాజెక్టుని 30 సంవత్సరాల కళని గత ముఖ్యమంత్రి పూర్తి కాకుండానే పూర్తయినట్టుగా జాతికి అంకితం చేసి దగా మోసం గత ముఖ్యమంత్రి చేస్తే ఈరోజు 3,000 కోట్ల రూపాయలు 2 సంవత్సరాల్లో ఖర్చు పెట్టి లైనింగ్, బెంచింగ్, ఫీడర్ కెనాలు 900 కోట్ల రూపాయలు R&R ఇన్ని చేసుకుని ఈవేళ ఈ సెప్టెంబర్లోనే ఆ వెలిగొండ ప్రాజెక్టు ద్వారా ఈవేళ ప్రకాశం జిల్లాకు నీళ్లు తీసుకురావాలని. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ ఆర్థిక పరంగా ఇబ్బందులు ఉన్నాయి. ఇటువంటి యంగ్ హీరో హవీష్, దర్శకుడు త్రినాథరావు నక్కిన కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఫుల్ ఎంటర్టైనర్ సినిమా నుంచి విడుదలైన 2వ పాట మెరుపులే మెరుపులే ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. విజయవాడలోని కేఎల్ యూనివర్సిటీలో జరిగిన ప్రత్యక్ష కార్యక్రమంలో ప్రముఖ దర్శకుడు వివి వినాయక్ ఈ పాటను విడుదల చేశారు. కేఎల్ యూనివర్సిటీ వేదికగా నిర్వహించిన ఈ వేడుకలో దర్శకుడు వివి వినాయక్ ముఖ్య అతిథిగా పాల్గొని మెరుపులే మెరుపులే పాటను విడుదల చేశారు. ఈ సందర్భంగా చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలియజేసిన ఆయన, త్రినాథరావు నక్కిన తన సినిమాలతో ఎప్పుడు ప్రేక్షకులను అలరిస్తారని, హవీష్ కూడా ఈ చిత్రంలో మరో విజయాన్ని అందుకోవాలని ఆకాంక్షించారు. నేను రెడీ సినిమా పూర్తి అయిపోయింది, అంటే నేను రెడీ అని ముందుకు వస్తుంది. ఈ సందర్భంగా ఇంతకుముందు మేము ట్రైలర్ అండ్ గ్లిమ్స్ అండ్ ఒక సాంగ్ కూడా రిలీజ్ చేసాం. సో సాంగ్ రెస్పాన్స్ ఎక్స్ట్రాడినరీగా ఉంది. ఆల్రెడీ చాలా 3 million క్రాస్ అయిపోయి ఆ సాంగ్ రన్ అవుతుంది. సో ఇప్పుడు 2వ సాంగ్ రిలీజ్ చేయడం కోసం ఈ కేఎల్ యూనివర్సిటీ ఈ ప్రెమిసెస్లోకి వచ్చాం. సో ఇది హీరో ఇంట్రడక్షన్ సాంగ్. ఒక విధంగా చెప్పాలంటే ఈ సాంగే సినిమా. సో ఈరోజు
మేము అడగగానే ఈ ఫంక్షన్ ఇక్కడ చేసుకోవడానికి పర్మిషన్ ఇచ్చిన కేఎల్ యూనివర్సిటీ యాజమాన్యానికి చాలా థ్యాంక్స్ తెలియజేస్తున్నాను. ఆల్మోస్ట్ సినిమా కంప్లీటెడ్. వెరీ సూన్, చాలా త్వరలోనే సినిమా రిలీజ్కి ఏర్పాట్లు చేస్తున్నారు మా ప్రొడ్యూసర్ కాంచన గారు. అండ్ చాలా బాగా వచ్చింది. గత నా సినిమాలు ఎలా అయితే మీరు అందరూ ఎంటర్టైన్ అయ్యారో, మీరు అందరూ ఎలా అయితే ఎంజాయ్ చేశారో దానికి మించి ఈ సినిమా ఉంటుంది. డెఫినెట్గా అవీష్ గారికి ఆయన లైఫ్లో తీసిన సినిమాలన్నింటికన్నా దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిల్మ్ అవుద్ది, ఆ నమ్మకం అయితే నాకు ఉంది. సో ఈరోజు ఈ కార్యక్రమానికి మేము అడగగానే ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ఇమ్మీడియట్గా రావడానికి ఒప్పుకున్న మా వినయ్ అన్న అంటాం మేము మా ఇండస్ట్రీలో, అంటే మా అందరికి అన్నలు అంటాడు. సో ఒప్పుకున్నందుకు వినాయక్ గారికి నేను మనస్ఫూర్తిగా థ్యాంక్స్ తెలియజేస్తున్నాను. సో త్వరలోనే ఈ సినిమా రిలీజ్ చేస్తాం. డెఫినెట్గా మీ అందరికీ వస్తుంది. మెయిన్లీ ఇట్స్ ఏ ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఫ్యామిలీ అందరూ కూడా వచ్చి సినిమాని చూడతగ్గ సినిమా. సో డెఫినెట్గా మీరు అందరు రండి, చూడండి, ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అంటే నేను లోకల్ బ్లాక్ బస్టర్ ఇస్తాను మీరు అన్నారు కదా, అందులో నేను అని వర్డ్ తీసుకున్నాను. రెడీ అనేది ఇంకా బ్లాక్ బస్టరు. సో రెండు బ్లాక్ బస్టర్లు కలిస్తే ఎలాగుంటుందా అని చూస్తున్నాను. మేబీ బ్లాక్ బస్టర్కి డబుల్ బ్లాక్ బస్టర్ అని వర్డ్ ఏదైనా ఉంటే అది సినిమాకి సెట్ అవుద్దేమో అని ఆశపడుతూ ఈ టైటిల్ పెట్టా. అవీష్ గారికి ఎగ్జాక్ట్లీ నాకు చాలా ఒక 10 ఏళ్ళ నుంచి అవీష్ గారి కుటుంబంతో చాలా మంచి స్నేహబంధం ఉంది. నేను చాలా దగ్గరగా చూశాను వాళ్ళ నాన్నగారిని కానీ, వాళ్ళ అమ్మగారిని కానీ, వాళ్ళ సిస్టర్ని కానీ, అవీష్ గారిని కానీ, వాళ్ళ బావగారిని కానీ, వాళ్ళ తమ్ముడిని కానీ, అందరినీ కూడా. సో నాకు ఆయన బాడీ లాంగ్వేజ్ బాగా తెలుసు, ఎందుకంటే ఎక్కువగా టైం స్పెండ్ చేశాను వాళ్ళతోనే. సో ఆయనకి ఎలాంటి కథ అయితే బాగుంటుంది, ఏ కథ చేస్తే అవీష్ గారికి ఎగ్జాక్ట్లీ సూట్ అవుద్ది, ఆయన బాడీ లాంగ్వేజ్కి, ఆయన పర్ఫార్మెన్స్కి సెట్ అవుద్ది అని వెయిట్ చేశా. లక్కీగా శ్రీనివాస్ మా రైటర్ ఒక కథ చెప్పగానే నాకు వెంటనే అవీష్ గారికి సెట్ అవుతుంది అనే ఆలోచన వచ్చి వెంటనే అవీష్ గారికి ఫోన్ చేసి, ఏంటి మంచి కథ సెట్ అయింది, ఒకసారి వినండి సార్ అన్నాను. వినండి, ఫస్ట్ షాట్, ఫస్ట్ బాలే క్లీన్, ఏంటి 6 కొట్టినట్టు. ఎందుకంటే మీకు చెప్పడం ఏంటంటే ఆయనకి కథలు అసలు నచ్చవు. చాలామంది అనుకుంటారు అవీష్కి ఏదో కథ చెప్పేస్తే వెళ్ళిపోతుంది అనుకుంటారు. అది అసలు ఇంపాసిబుల్, జరిగే పని కాదు. ఆయన నచ్చాలంటే అది పెద్ద టాస్క్ అది. అలాంటిది ఈ కథ చెప్పగానే ఆయన ఓకే చేశారు. ఓకే చేసిన ఒక వారం రోజుల్లో షూటింగ్ కూడా స్టార్ట్ అయిపోయింది. అంటే ఇమ్మీడియట్గా హీరోయిన్ అప్రోచ్ అవ్వడం, ఆమె ఒప్పుకోవడం. సో ఇదంతా కూడా ఒక చాలా ఫాస్ట్గా జరిగిపోయింది. నమస్కారం. మీడియా మిత్రులందరికీ నమస్కారం. సత్యనారాయణ గారు మాకు చాలా ఆప్తులు. ఆయన అలాగే ఆవిష్ వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా నాకు బాగా పరిచయం ఉన్న వ్యక్తులు. సత్యనారాయణ గారు మొన్న ఫోన్ చేసి ఇలా రావాలి అని అన్నారు. నేను చాలా ఆనందంగా ఇక్కడికి వచ్చాను. ఈ సినిమా ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ స్టూడెంట్స్లో ఉన్న ఆనందం, ఉత్సాహం చూస్తుంటే ఈ సినిమా పెద్ద మెగా హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అవుతుంది కూడా. ఎందుకంటే తను తీసిన సినిమాలన్నీ నాకు సినిమా చూపిస్తామా చాలా ఇష్టం. నేను లోకల్ చాలా ఇష్టం. ఆ కోవలోకి ఈ సినిమా కూడా వెళ్తుందని నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. అవీష్కి పెద్ద హిట్ అయ్యి మంచి పేరు రావాలని, వాళ్ళ నాన్నగారు అవీష్ని చూసి చాలా ఆనందపడాలని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నేను విజయవాడలోనే పుట్టి పెరిగాను. సో నాకు ఇక్కడ రావడం చాలా హ్యాపీగా ఉండింది. సో పర్టికులర్గా నేను రెడీ నా సినిమాలన్నింటికంటే కూడా ఇది బెస్ట్ మూవీ. అలాగే త్రినాథరావు గారు చాలా పెద్ద డైరెక్టర్తో చేయడం చాలా హ్యాపీగా ఉంది నాకు. సో మూవీ వచ్చి ఫుల్ ఆన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. సో ఈ ఇయర్ వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీస్ అవుతుంది మీకు. సో అందరూ తప్పనిసరిగా మిస్ అవ్వకుండా థియేటర్కి వచ్చి సినిమా చూడండి. ఇవాళ మెరుపులే మెరుపులే అనే సాంగ్ రిలీజ్ చేస్తున్నాం. సో దానికి గాను వినాయక్ గారు మా ఆహ్వానాన్ని మన్నించి మా అందరిని బ్లెస్ చేయడానికి ఇక్కడికి వచ్చారు. చాలా హ్యాపీగా ఉంది సో ఆయన ప్రజెన్స్. సో సో మీకు కూడా అందరికీ థ్యాంక్ యూ వచ్చినందుకు. సో లోపల మూవీ సాంగ్ రిలీజ్లో కలుద్దాం. థ్యాంక్ యూ. నెక్స్ట్ మూవీ ఈ దిస్ ల్యాండ్ బిలాంగ్స్ టు సో అండ్ సో, పేరు చెప్తాం తర్వాత. సో అండ్ సో మళ్ళీ చెప్తాం. Yeah, sure. Thank you. For such a huge, warm, grand welcome. It's always very warm to come to Vijayawada and to the people here.
So thank you for that. Nenu Reddy is releasing soon in theaters. It's a pakka family entertainer and very hilarious and engaging, and everybody of all age groups will enjoy it. So please do watch it and shower as much love on Mere Play song as you all did on Koncham Koncham. Thank you so much for all the love and support, guys. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారిని ఆస్ట్రేలియా సహాయ మంత్రి జూలియన్ హిల్ తన అధికారిక ప్రతినిధుల బృందంతో కలిసి దర్శించుకున్నారు. ఆంధ్రప్రదేశ్ పర్యటనలో భాగంగా విజయవాడకు వచ్చిన ఆయనకు ఆలయ అధికారులు, అర్చకులు వేద మంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారి ప్రత్యేక దర్శనం చేసుకుని పూజల్లో పాల్గొన్న జూలియన్ హిల్ బృందానికి ఆలయ విశిష్టతను అర్చకులు వివరించారు. దర్శన అనంతరం ఆలయ చైర్మన్ బొర్రా రాధాకృష్ణ, ఈవో వికే నాయక్ అమ్మవారి శేషవస్త్రాలు, చిత్రపటం, ప్రసాదాలను అందజేసి సత్కరించారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ సోషల్ మీడియా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యులు, జిల్లా, అసెంబ్లీ, నగర అధ్యక్షులతో నిర్వహించిన కీలక సమావేశంలో పార్టీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ప్రతి సోషల్ మీడియా కార్యకర్త ఒక వన్ మ్యాన్ ఆర్మీలా పనిచేస్తూ ప్రభుత్వ వైఫల్యాలను ఆధారాలతో ప్రజల్లోకి తీసుకువెళ్లాలని ఆయన పిలుపునిచ్చారు. సోషల్ మీడియాలో అసభ్య పదజాలం, మార్ఫింగ్ కంటెంట్ను తావివ్వకుండా రాజ్యాంగబద్ధంగా వాస్తవాధారాలతో కూడిన పోస్టులనే ప్రచారం చేయాలని సూచించారు. మెగా డిఎస్సి అక్రమాలపై సిబిఐ విచారణ జరపాలని, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని, నిరుద్యోగ భృతి హామీ అమలు చేయడంతో పాటు విద్యా దీవెన, వసతి దీవెన బకాయిలను విడుదల చేయాలని పార్టీ నేతలు డిమాండ్ చేశారు. గ్రామస్థాయి నుంచి సోషల్ మీడియా నెట్వర్క్ను బలోపేతం చేస్తూ డిజిటల్ వాలంటీర్ వ్యవస్థను నిర్మించాలని, అక్రమ కేసులు, వేధింపులను డిజిటల్ డైరీలో నమోదు చేస్తామని తెలిపారు. ఈరోజు ఇక్కడికి వచ్చిన సోషల్ మీడియా విభాగం క్షేత్రస్థాయి నాయకులందరికీ స్వాగతం. సోషల్ మీడియా ప్రెజెన్స్ అనేది ఎప్పటి నుంచో ఉన్నాయి. ఇప్పుడు దాన్ని ఒక రకమైన ఆర్గనైజ్డ్ దీని కిందికి తీసుకొచ్చాం. గ్రామ స్థాయి వరకు వెళ్ళాం. మీ అందరికీ తెలుసు, ఒక పొలిటికల్ పార్టీగా ఏ రాజకీయ పార్టీకైనా అజెండా పైకి చెప్పినా చెప్పకపోయినా
ఆచరణలో కూడా కనిపిస్తుంది. అది ప్రజలకు అనుకూలంగా ఉండేది, పేద ప్రజలకు అనుకూలంగా ఉండేది, అలాగే హక్కుల కోసం పోరాడే వాళ్ళకు అనుకూలంగా ఉండేది, ప్రజాస్వామ్య పద్ధతులకు అనుకూలంగా ఉండేది. అయితే అది ప్రజల మన్ననలు ఎక్కువ పొందే అవకాశం ఉంటుంది. ఏ పార్టీ అయితే అధికారమే పరమావధిగానో లేదా తాత్కాలికమైన వాటితో బయటపడుతూ అధికారంలోకి వస్తే చాలు, మనం బాగుంటే చాలు అనుకుంటే పార్టీలు అవి కూడా సర్వైవ్ అవుతుంటాయి, నిలబడతాయి. ఆ రోజుకు వేసిన ఎత్తులతో అవి నిలబడుతుంటాయి, పవర్లోకి రావచ్చు. ఒక క్లియర్ కట్ డివిజన్ లాగా చూస్తే దేశంలో మన రాష్ట్రంలో కనపడినంత ఒక డివిజన్, ఒక మంచి చెడు, ఒక వెలుగు చీకటి, ఇట్లా ఒక క్లియర్ కట్ డివిజన్ పార్టీల మధ్య చూస్తే మన రాష్ట్రంలో మాత్రమే కనపడుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక స్థిరమైన, అది పవర్లో ఉన్నా లేకపోయినా ఒక స్థిరమైన రాజకీయ విధానం, రాజకీయం అంటే ప్రజలకు సంబంధించిన విధానాలు, అవే రాజకీయంగా, అధికారం పరమావధి కాదు, అధికారంలోకి వచ్చాక మన లక్ష్యాలు ఏవైతే అనుకున్నామో అవి ఎంతవరకు పూర్తి చేయగలిగాము, ప్రజల కోసం, ప్రజల్లో మమేకమై ప్రజల బాగు కోసం, పేద ప్రజల బాగు కోసం చేయగలమనేదే గీటురాయిగా వ్యక్తిగా అడుగు వేశాడు. ఇప్పుడు ఈ వ్యవస్థను, ఇంత పెద్ద పార్టీని నడుపుతున్నప్పుడు అదే ఫాలో అవుతున్నాం. బహుశా ఇంత తక్కువ కాలంలో ఒక సిద్ధాంత రూపం కూడా తన ఆచరణ ద్వారా పార్టీకి ఇచ్చిన ఘనత కూడా అరుదుగా కనపడుతుంది. అది మన నాయకుడికి మాత్రమే ఉంది, మన పార్టీకి మాత్రమే ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన విధానం ఎట్లుంటుందంటే మన శత్రువు కూడా ఒప్పుకోక తప్పనిది, స్థిరమైన అభిప్రాయంతో ఉంటాడు. ఏదో 11 సీట్లు ఇస్తే ఒకలాగా, 151 సీట్లు వస్తే ఇంకో రకంగా, 67 సీట్లు వచ్చినప్పుడు ఇంకో రకంగా, 67 సీట్లలో 23 సీట్లు తన్నుకొని ఎమ్మెల్యేలను పశువుల మాదిరి కొనుక్కోకపోతే భయపడి ఇంకో రకంగా ఎప్పుడూ లేడు. ఏది జరిగినా మన మంచికే, మన సిద్ధాంతం అయితే వదులుకోకూడదు, మన లైన్ ఆఫ్ థింకింగ్ వదులుకోకూడదు అనేది ఈయన లైన్. ఇంకా అటువైపు మన ప్రత్యర్థి, ఆయన ఒక ఇండివిజువలే, ఆయన పెట్టిన పార్టీ కాదు, తను కొట్టుకున్న పార్టీ, కబ్జా చేసిన పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ఆయన కూడా ఒక అసలు సిసలు ఒక ప్రతిరూపంగా మనకు కనపడతాడు. అధికారంలోకి ఎట్లా రావాలి, ఆ రావడానికి రాత్రికి రాత్రి అయినా ఎట్లా మార్చాలి మాట, వచ్చిన తర్వాత ఏమి చేయాలి, ప్రజలకు సంబంధం లేని ఒక వ్యవస్థను ఆయన నిర్మించుకుంటాడు. అది ఏంటంటే ఒక భ్రమ క్రియేట్ చేయగలిగిన మీడియా వ్యవస్థ. అది సోషల్ మీడియా లేనప్పుడు న్యూస్ పేపర్ల రూపంలో ఉండేది. వాళ్ళు నంది అంటే నంది, పంది అంటే పంది అట్లా రాసేవాళ్ళు. అప్పట్లో ఈనాడు పత్రిక ఎన్టీఆర్ను ఎత్తింది అదే, కిందికి పడగొట్టింది అదే. తను ఏది అనుకుంటే చేయడం. తర్వాత టీవీలు వచ్చినాక సోషల్ మీడియా సోదర సోదరులందరికీ కూడా ముందుగా హృదయపూర్వకమైనటువంటి స్వాగతం జరుగుతూ ఉన్నాయి. సహజంగా సోషల్ మీడియా అంటే ఏ పార్టీలో చూసినా కూడా కనపడకుండా వెనుక ఉండి పనిచేసే ఒక వ్యవస్థగా భావిస్తూ ఉంటాం. కానీ ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా ప్రీతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సోషల్ మీడియాలో పనిచేస్తున్నటువంటి ప్రతి ఒక్కరిపైన కూడా అపారమైనటువంటి అభిమానం, అపారమైనటువంటి నమ్మకం కలిగినటువంటి పరిస్థితులు కూడా ముందుగా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రారంభించిన రోజున ఈ రాష్ట్రంలో కాదు దేశంలోనే ఉన్నటువంటి రాజకీయ పక్షాలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా, జగన్మోహన్ రెడ్డి గారిని బయట పెట్టడానికి కూడా అనుకూలత లేనటువంటి పరిస్థితులు సృష్టించినటువంటి పరిస్థితుల్లో రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత బయటకు వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రారంభిస్తే రాజశేఖర రెడ్డి గారి బిడ్డ మన కోసం రోడ్డుపైకి వస్తున్నాడు, రాజశేఖర రెడ్డి గారి దయ వల్ల మా కుటుంబానికి మంచి జరిగింది అనే భావంతో జగన్మోహన్ రెడ్డి గారితో పాటు నడిచి ఆయన నడిచినటువంటి ప్రతి నడకను కూడా ప్రపంచానికి చెప్పినటువంటి వారియర్స్ ఎవరున్నారంటే ఈ సోషల్ మీడియా వారియర్స్ అనేది గర్వంగా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా. అలాగే చెప్పారు,
పేమెంట్ ఇస్తే పెడతారు పోస్టులు, లేకపోతే ఏదైనా ఉపయోగం జరిగితే పెడతారు పోస్టులు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పోస్టు పెట్టే ప్రతి కార్యకర్త కూడా గుండెల నిండా జగన్మోహన్ రెడ్డి గారిపై అభిమానం. ఆ అభిమానంతో పాటుగా 2024లో గవర్నమెంట్ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ రకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కార్యకర్తల్ని ఇబ్బంది పెట్టారన్న అంశాలని పోస్టు పెడితే చాలు కేసులు పెట్టారు. కేసులు పెడితే జైలుకి తీసుకెళ్లారు. రకరకాలుగా ఇబ్బందులు పెట్టినటువంటి పరిస్థితుల్లో కూడా ఏ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాకు సంబంధించినటువంటి కార్యకర్త భయపడలేదు. ఎన్ని కేసులైనా పెట్టుకోండి, జైలుకి వెళ్ళటానికి అయినా సిద్ధం. కానీ మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సోషల్ మీడియా కార్యకర్తలుగానే పనిచేస్తామనే ఆలోచనని తెలియజెప్పే ప్రక్రియలో కూడా బహుశా భారతదేశంలో ఉన్నటువంటి ఏ రాజకీయ పార్టీ కూడా లేనటువంటి సోషల్ మీడియా వారియర్స్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి పరిస్థితి సందర్భంగా విజయవాడ నగరంలో డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా వంటి దోమల ద్వారా వ్యాపించే వ్యాధులను నివారించేందుకు ప్రతి శుక్రవారం డ్రై డే కార్యక్రమాన్ని తప్పనిసరిగా పాటించాలని విజయవాడ నగరపాలక సంస్థ బయాలజిస్ట్ సూర్యకుమార్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. శుక్రవారం కర్మనగర్, కరెన్సీ నగర్, శ్రీరామచంద్ర నగర్ ప్రాంతాల్లో బయాలజిస్ట్ సూర్యకుమార్ ఆధ్వర్యంలో ప్రత్యేక డ్రై డే కార్యక్రమాన్ని నిర్వహించి క్షేత్రస్థాయిలో విస్తృత తనిఖీలు చేపట్టారు. ఇంటింటికి వెళ్లి నీరు నిల్వ ఉండే ప్రదేశాలను పరిశీలించి దోమల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో శానిటరీ ఇన్స్పెక్టర్లు, మలేరియా విభాగం సిబ్బంది, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు పాల్గొన్నారు. ప్రజల నుంచి అందుతున్న పీజీఆర్ఎస్ ఫిర్యాదులను అధికారులు అత్యంత బాధ్యతాయుతంగా పరిశీలించి రీఓపెన్ అయ్యే పరిస్థితి లేకుండా శాశ్వత, అర్థవంతమైన పరిష్కారం అందించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా అధికారులను ఆదేశించారు. ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రత్యేక పీజీఆర్ఎస్ కార్యక్రమాల ఫలితాలపై దృష్టి సారించాలని సూచించారు. ఒక నెల ఒక నియోజకవర్గం 4 సందర్శనలు కార్యక్రమంలో భాగంగా ప్రతి నెల ఒక నియోజకవర్గాన్ని ఎంపిక చేసి 4 శుక్రవారాలు ప్రత్యేక పీజీఆర్ఎస్ కార్యక్రమాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో 4వ విడత కార్యక్రమాన్ని శుక్రవారం పట్టమట ఎన్ఎంఎస్ఎం పబ్లిక్ స్కూల్ రోడ్డులోని నల్లూరి వారి కళ్యాణ మండపంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా, విజయవాడ తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ రావు, జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ ఇలక్కియా ప్రజల నుంచి అర్జీలను స్వీకరించి సంబంధిత అధికారులతో సమస్యలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో విజయవాడ ఆర్డీఓ వెన్నెల శ్రీను, పీజీఆర్ఎస్ నోడల్ అధికారి పి జ్యోతి, విఎంసి జోనల్ కమిషనర్ ప్రభుకుమార్, అడిషనల్ కమిషనర్ శకుంతల, వివిధ శాఖల జిల్లా అధికారులు, విఎంసి సిబ్బంది, వార్డు అధికారులు తదితరులు పాల్గొన్నారు. జిల్లా వ్యాప్తంగా ప్రజా దర్బార్ ఒక ప్రణాళికాబద్ధంగా జరుగుతున్న సంగతి అందరికీ తెలిసింది. ఇది చాలా సంతోషకరం. కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు, సబ్ కలెక్టర్ గారు, ఇతర జిల్లా ఉన్నత అధికారులందరూ సమక్షంలో ప్రజల నుంచి వచ్చిన అర్జీలు స్వీకరించి దాన్ని క్షుణ్ణంగా పరిశీలించి దానికి తక్షణమే వీలైన తొందరగా పరిష్కారం చేయడానికి ఏర్పాటు చేసిన ప్రజావేదిక. దీని పేరే ఒక నెల ఒక నియోజకవర్గం అనే కార్యక్రమంలో 4 వారాల పాటు ఈ ప్రజా దర్బారు జరిగింది. ప్రతి శుక్రవారం కూడా జరిగింది. దాంట్లో 4వ ప్రజా దర్బారు. దీంట్లో అనేకమైన అపరిష్కృతంగా ఉన్న గత 30 సంవత్సరాల నుంచి అపరిష్కృతమైన సమస్యలు కూడా కొన్ని పరిష్కారం చేసుకోవడం జరిగింది. సో వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ఇది కార్యక్రమం ఈ కూటమి ప్రభుత్వం యొక్క ఆదేశం. ప్రతి నెల కూడా ఏదో ఒక నియోజకవర్గంలో ఆ నెలలో 4 సార్లు ఇలాంటి పెట్టి అక్కడ శాశ్వతంగా సమస్యలు పరిష్కరించేదానిగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తారు. ఇవాళ 4వసారి నల్లూరు వారి కళ్యాణం జరుగుతాయి. మరి ప్రజలు కూడా విపరీతమైన స్పందనతో వచ్చి వాళ్ళ యొక్క సమస్యలు ఈ కమిటీకి తెలియపరచుకోవడం జరిగింది. కలెక్టర్ గారు కూడా ఓర్పుగా నుండి ప్రతి సమస్యకి పరిష్కార మార్గం తెలుసుకుని వాటిని పరిష్కరించారు. గతంలో కూడా అనేక సమస్యలు పరిష్కారం అవడం జరిగింది. సో ఇప్పుడు వచ్చిన సమస్యలు కూడా తప్పకుండా పరిష్కారం తీసుకెళ్తామని తెలియజేస్తున్నాం.
పేద ప్రజల దశాబ్దాల కల నెరవేరుస్తూ ప్రతి కుటుంబానికి వారి నివాస గృహాలపై పూర్తి యాజమాన్య హక్కులు కల్పించడమే కూటమి ప్రధాన లక్ష్యమని ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు స్పష్టం చేశారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం 24వ డివిజన్ గిరిపురం గాస్పెల్ పాల్ చర్చి వద్ద 2 ఏళ్ల నమ్మకం, సంక్షేమం, అభివృద్ధి ఇంటింటికి తెలుగుదేశం ప్రచార కార్యక్రమాన్ని ఆయన వైభవంగా ప్రారంభించారు. కాలనీలోని ప్రతి ఇంటికి స్వయంగా వెళ్లి కూటమి ప్రభుత్వం గత 2 ఏళ్లలో అందించిన సంక్షేమ పథకాలు, చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ వారి స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా బోండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమ, పారదర్శక పాలన, వేగవంతమైన అభివృద్ధి అనే ముక్కోనపు వ్యూహంతో ముందుకు సాగుతుందన్నారు. 30 నుంచి 40 ఏళ్లుగా నివాసం ఉంటున్న పట్టాలు, రిజిస్ట్రేషన్లు లేక ఇబ్బంది పడుతున్న పేదల సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించి ప్రత్యేక జీవో జారీ చేయించామని గుర్తు చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు అర్హులైన ప్రతి కుటుంబానికి దశల వారీగా ఉచిత రిజిస్ట్రేషన్లు చేపట్టి శాశ్వత హక్కులు కల్పిస్తున్నామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో డివిజన్ నాయకులు ఇజ్జడ దుర్గారావు, గుడ్డేటి మురళి, గాజుల బ్రదర్స్, గడ్డం రాజు, అంకాలు, దుర్గా, మౌనిక, రామకృష్ణ, ఇమ్రాన్, బెనర్జీ, మోషలతో పాటు పెద్ద సంఖ్యలో పార్టీ కార్యకర్తలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. నువ్వు పెట్టావా ఇది? మళ్ళీ పెట్టమన్నారు. రేపురా సరే మన ఆఫీస్ ఓకేమ్మా, తీసుకురా దుర్గం తీసుకురా. ఓకేమ్మా, ఎలా ఉంటుంది? పట్టా ఇచ్చారు కదా, సెంటు పట్టా అని. పింఛన్ వస్తుందా? ఏమ్మా ఒక్క పెన్షన్ కూడా నాకు రాలేదు. తర్వాత డయాలసిస్ అంటే ముందు నా భర్త గారు మొన్న ఈ మధ్య చనిపోయారు సార్. అయితే ఎవరు ఇన్ఫార్మ్ చేయలేదండి, రాలేకపోయారు సార్. అంటే ఇప్పుడు సదరన్ సర్టిఫికేట్ తీసుకున్నారమ్మా? తీసుకున్నాను సార్. గవర్నమెంట్ హాస్పిటల్ అన్నారు. గవర్నమెంట్ హాస్పిటల్ చేసే దేనికి? పెన్షన్, కొత్త పెన్షన్ ఇంకా రిలీజ్ చేయలే. ముందు సర్టిఫికేట్ తీసుకోవాలి. సదరన్ సర్టిఫికేట్లో మనకి పెన్షన్ ఇచ్చేస్తున్నట్టు. నువ్వు ఆ కాగితాలను తీసుకొని ఒకసారి ఆఫీస్ దగ్గర రా. ఎన్నాళ్ళని చనిపోయి? 10 నెలలేనా? మా నాన్నగారు ఏపీఐఏసీ ఆఫీస్లో జోనల్ ఆఫీస్లో ఉద్యోగం చేసేవారు. సెక్యూరిటీ 10 years చేశారు. ఆ జాబు నేనే ఇప్పుడు నా భర్త చనిపోయారు. నాకు 2 అమ్మాయిలు. నేను 20 సంవత్సరాల నుంచి అమ్మోళ్ళ దగ్గరే ఉంటున్నాను. నాకు 2 అమ్మాయిలు. అయితే ఇప్పుడు నాకు ఇస్తానన్నారు ఉద్యోగం. కాకపోతే వాళ్ళు ఏంటంటే వాళ్ళు 10 నెలల నుంచి తిప్పుతున్నారు కానీ ఎంతవరకు వాళ్ళు ఒకసారి రామ్మా నా దగ్గరికి, కాగితాలు తీసుకొని రాను, నేను మాట్లాడతానా? నేను మాట్లాడతానులేమ్మా, చేస్తానమ్మా. ఏం చెప్పాలి నీకు? అప్లై చేయాలి కదా. అప్లై చేసుకో ఫస్ట్. అప్లై చేసుకుంటే వస్తుంది, లేదంటే మన ఆఫీస్ రా చేపిస్తా. బాగున్నారు తల్లి? ఎట్లా ఎన్నాళ్ళు? ఎంత వయసు? 38. చిన్న వయసే. ఒకసారి ఆఫీస్కి రమ్మా, నేను పెన్షన్ అది పెట్టిస్తారా కృష్ణ? చూసుకోండి. అది 83 years మా తాతగారి నిర్మాణం. ఇప్పుడు ఏం కావాలి? దానికి మీ ద్వారా ఏదన్నా బిల్డింగ్ కట్టిస్తాను. గవర్నమెంట్లో ఆ స్కీమ్ లేదు. మీరు కట్టుకుంటారంటే మన దగ్గర నుండి కట్టిస్తాం. పర్మిషన్ అవన్నీ ఫ్రీగా చేస్తాం. ఇబ్బంది ఏం లేదు. రూపాయి ఖర్చు లేకుండా చేస్తాం. మీరు చేసుకుని రండి. పట్టాలు ఆల్రెడీ కొంతమంది రిజిస్ట్రేషన్ చేసిస్తాం, ఇంకొంతమంది చేయాలి. అవి కూడా చేపిచ్చేస్తా, ఏం ఇబ్బంది ఏం లేదు. ఆల్రెడీ స్టార్ట్ చేసాం కదా, చాలా మంది చేసాం. చేపిస్తాను, వెళ్ళి ఇప్పిస్తాను. చేపించి ఇవాళ నీకు బియ్యం ఇప్పిస్తాను. నీకేమైనా అవసరం అయితే నా దగ్గర తీసుకురా, చూసి చేపిస్తా. ఏమా? రైట్. సెంటు పట్టా వచ్చిందా అంతకుముందు? ఎక్కడా? కొండపావులూరులో. అదే గన్నవరం అంటే కొండపావులూరులే. ఇప్పుడు ఆ పట్టా, సెంటు పట్టా కనుక వచ్చి ఉంటే మీకు ఇప్పుడు మీరు ఈ ప్రభుత్వంలో పెట్టుకోవడానికి ఉండదు. ఎందుకంటే ఆన్లైన్లో చూపిస్తుంది. రాణి అని పేరు కొట్టంగానే నీకు పట్టా ఇచ్చేసినట్టు, ఇల్లు ఇచ్చేసినట్టు చూపిస్తుంది. నువ్వు అది ఉంచుకుంటే సరిపోద్ది. లేదనుకుంటే నువ్వు రా మా దగ్గరికి, అది రద్దు చేయించి కొత్తది అప్లై చేస్తాం. ఇంకా ఈ ప్రభుత్వం వచ్చినాక కొత్త ఇల్లు ఇంకా మొదలు పెట్టుద్ది. ఇప్పుడు మొదలు పెడితే ఫస్ట్ చేపిస్తా. తల్లి
ఏముంది ఇల్లు? అదే చెప్పేది, ఉంచుకోవచ్చు అది. అదే తీసుకురా పట్టా, ఏం పర్లా, నేను చేపిస్తా. నువ్వు ఆ పట్టా తీసుకురా, తీసుకొని పట్టా చేపిద్దాం. అందరికి ఉచితంగా చేపించాంగా. తీసుకురండి, చేపిద్దాం. ఏమా ఏమైంది? ఎన్ని? 25. ఏమన్నారు వాళ్ళు డ్రైనేజీ కోసం? ఏమన్నారు? నేను చేపిస్తానులేమ్మా, నేను చేపిస్తాను. నెంబర్ ఎవరన్నా రాసుకోండి. ఇంటి తెచ్చిస్తున్నారు 6,000. బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం. ఎన్టీఆర్ జిల్లా ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల. జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ జి లక్ష్మీశ. సోషల్ మీడియా వారియర్స్తో చర్చల కీలక సమావేశం. యాక్టివ్ మోడ్లోకి వైఎస్ఆర్సీపీ. కనకదుర్గమ్మను దర్శించుకున్న జూలియన్ హిల్ బృందం. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్.